తిరుమల భక్తజన సంద్రమైంది. ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి జరిగే శ్రీవారి గరుడ వాహన సేవను ప్రత్యక్షంగా తిలకించేందుకు లక్షలాదిగా భక్తులు తిరుమల చేరుకుంటున్నారు. దీంతో మాడ వీధుల్లోని గ్యాలరీలు భక్తులతో నిండిపోయాయి. తిరుమలలో సాయంత్రం జరిగే గరుడ వాహన సేవకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జితేందర్ లైవ్ లో మనకు అందిస్తారు. జితేందర్, గరుడ వాహన సేవకు ఎలాంటి ఏర్పాట్లు జరిగాయి, అలాగే భక్తులు ఇప్పటివరకు ఎంతమంది చేరుకున్నారు, పూర్తి వివరాలు చెప్పండి. నరేష్, సాయంత్రం జరిగేటటువంటి గరుడ వాహన సేవను ప్రత్యక్షంగా తిలకించేందుకు లక్షలాదిగా భక్తులు తిరుమలకు చేరుకున్నారు. ఇప్పటికే దాదాపు 2 లక్షల మందికి పైగా భక్తులు తిరుమలకు చేరుకోవడంతో మాడా వీధిలో ఉన్నటువంటి గ్యాలరీలన్నీ కూడా భక్తులతో పూర్తిగా కూడా నిండిపోయినటువంటి పరిస్థితుంది. ప్రస్తుతం మనం ఉత్తర మాడా వీధి కార్నర్ వద్ద ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు, ఉదయం నుంచే భక్తులు ఈ గ్యాలరీలోకి వచ్చేసి అప్పటి నుంచి కూడా సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమయ్యే గరుడ సేవ కోసం కూడా వేచి ఉన్నటువంటి పరిస్థితుంది. ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉండడంతో కొంతమంది భక్తులు గొడుగులను పెట్టుకొని ఆ గొడుగుల నీడను ఉండగా మరికొంతమంది భక్తులు గుడ్డల్ని పైన వేసుకొని కూడా ఆ గుడ్డల నీడను కూడా ఉన్నటువంటి పరిస్థితుంది. ఉదయం నుంచి భక్తులు ఈ గ్యాలరీలో వేచి ఉన్నప్పటికి కూడా టీటీడీ భక్తులకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. ఉదయం నుంచి నిత్యం అన్న పానీయాలను సరఫరా చేస్తూ ఉంది. అలాగే గ్యాలరీలో వేచి ఉన్నటువంటి భక్తులకి ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి గ్యాలరీకి కూడా ఒక సీనియర్ అధికారిని పర్యవేక్షణను కూడా నియమించింది. వారి పర్యవేక్షణలో కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా భక్తులకు నిరంతరాయం కూడా సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితుంది. ఈ నేపథ్యంలోనే ఉదయం నుంచి కూడా భక్తులు గ్యాలరీలో వేచి ఉన్నప్పటికి కూడా దాదాపు ఇప్పటికే 8 గంటలకు పైగా భక్తులు గ్యాలరీలో వేచి ఉన్నప్పటికి కూడా ఎక్కడ ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా భక్తులు స్వామివారి వాహన సేవను ప్రత్యక్షంగా కూడా తిలకించేందుకు వేచి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు, ఎటు చూసినా కూడా గ్యాలరీలన్నీ కూడా భక్తులతో కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఈ సాయంత్రం 6:30 గంటలకు గరుడ వాహన సేవ ప్రారంభం కానున్న ముందు ఈ కళా బృందాలు ప్రదర్శించేందుకు కూడా ఇప్పుడే కళా బృందాలకు సంబంధించినటువంటి కళాకారులను కూడా టీటీడీ మాడా వీధుల్లోకి కూడా అనుమతిస్తూ ఉంది. వీళ్ళు ఇప్పటి నుంచి కూడా మాడా వీధుల్లోనే వేచి ఉండి సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమయ్యేటటువంటి గరుడ వాహన సేవలో వారి ప్రదర్శనలు కూడా ఉన్నారు. మరోవైపు భక్తులు వాహన సేవ ఎక్కడుందని తెలుసుకునేందుకు కూడా టీటీడీ మాడా వీధుల్లో కూడా పెద్ద LED స్క్రీన్లు కూడా ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే భక్తులు వాహన సేవను తిలకించేందుకు దాదాపు ఇక్కడ మనం ఏదైతే విజువల్స్లో చూస్తున్నామో ఈ భక్తులంతా కూడా దాదాపు మరో 6 గంటల పాటు కూడా వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడికి వాహనం వచ్చేటప్పటికి రాత్రి 9:30 గంటలు దాటే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలోనే భక్తులకి ఎక్కడ అసౌకర్యం కలగకుండా వైపు LED స్క్రీన్లు కూడా ఏర్పాటు చేసింది. వాహన సేవ ఎక్కడ జరుగుతుందనేది కూడా భక్తులు LED స్క్రీన్లో కూడా చూసేటటువంటి అవకాశం కూడా టీటీడీ కల్పిస్తూ ఉంది. ఎక్కడా కూడా భక్తులకి ఇబ్బంది కలగకుండా భద్రతా సిబ్బందిని కూడా భారీగా నియమించింది. దాదాపు 5,000 మంది భద్రతా సిబ్బంది ఈ మాడా వీధుల్లోతో పాటు తిరుమలలో మొత్తం కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. బ్యారికేడింగ్ వ్యవస్థను కూడా పటిష్టంగా ఏర్పాటు చేయడంతో భక్తులంతా కూడా ఎక్కడికెక్కడ గ్యాలరీలో చేరిపోయి ఈ ఉదయం 8 నుంచి కూడా వీళ్ళంతా కూడా గ్యాలరీలోనే వేచి ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. వీళ్ళకి నిత్యం కూడా నిరంతరాయంగా కూడా అన్నపానీయాలను సరఫరా చేస్తూ ఉండడంతో టీటీడీ ఎక్కడా కూడా భక్తులకి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసింది. ఓవైపు ఎండ తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ కూడా భక్తులు ఆ ఎండలోనే స్వామివారి వాహన సేవను తిలకించేందుకు కూడా నిరీక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. టీటీడీ నీరును కూడా అందజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరో పక్క ప్రతి గంటకు ఒకసారి టీటీడీ భక్తులకు అన్న ప్రసాదాలను అందజేస్తా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దీంతో భక్తులు ఎక్కడా కూడా అసౌకర్యం కలగకుండా స్వామివారి వాహన సేవను తిలకించేందుకు కూడా వేచి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ వేచి ఉన్నటువంటి భక్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. గ్యాలరీలోకి ఎప్పుడు సౌకర్యాలు ఎలా ఉన్నాయి?
ఉదయమే గ్యాలరీలోకి వచ్చి వేసి ఉన్నారు కదా, ఎందుకు ఇంతసేపు నుంచి కూడా వేసి ఉండి స్వామివారి వాహనం తెలుగు చెందుకుంటున్నారు?